ఇకపై ఉపాధి హామీ పనులకు వెళ్లే ప్రతి కూలీ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. అంటే మీ ఆధార్ కార్డు వివరాలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తారు. దీనివల్ల ఎవరు పనికి వస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. ఉదాహరణకు, మీ పేరు మీద జాబ్ కార్డ్ ఉంది, కానీ మీ బదులుగా వేరే వ్యక్తి పనికి వెళితే అక్కడ హాజరు వేసేటప్పుడు యాప్ వారిని ఒప్పుకోదు. ఎందుకంటే అక్కడ పనిచేసే వ్యక్తి ఆధార్ నంబర్ జాబ్ కార్డులో ఉన్న ఆధార్ నంబర్ ఒకటే అయ్యుండాలి. వేలిముద్ర అంటే బయోమెట్రిక్ లేదా ఇతర ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడే హాజరుపడుతుంది. దీనివల్ల ఒకరి బదులు మరొకరు పనికి వెళ్లే అవకాశం పూర్తిగా పోతుంది. పని చెయ్యనిదే డబ్బులు రావు. ఈ కొత్త ఈకేవైసీ పద్ధతిని ముందుగా ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో అమలు చెయ్యాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి దీన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ మొదటగా 2 జిల్లాలను దీనికోసం ఎంపిక చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, చిత్తూరు జిల్లాలలో ఈ విధానాన్ని మొదటగా అమలు చేయబోతున్నారు. అక్కడ ఇది విజయవంతమైతే ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దీనిని విస్తరిస్తారు. కాబట్టి వచ్చే నెల నుంచే ఈ జిల్లాల్లో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఉపాధి హామీ పథకంలో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలో సుమారు 70.73 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అయితే కార్డులు ఉన్న చాలా మంది అసలు పనులకే వెళ్లడం లేదు. వారి బదులుగా వేరే వాళ్లను పంపిస్తున్నారు. వాళ్లు ఉదయం పూట హాజరు వేయించుకుని తర్వాత వారి పనులకు వారు వెళ్లిపోతున్నారు. కానీ డబ్బులు మాత్రం అసలు జాబ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వారి బ్యాంక్ అకౌంట్లోనే పడుతున్నాయి. ఇలా వచ్చిన డబ్బులను పనికి వెళ్లిన వాళ్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి సిబ్బంది పంచుకుంటున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. గతంలో మన ఏపీలో పనికి రాకపోయినా వచ్చినట్టుగా హాజరు వేసుకునే దొంగ మస్టర్ల సమస్య కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇలాంటి అన్ని రకాల అవినీతికి, మోసాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఈకేవైసీ విధానం వల్ల నిజంగా కష్టపడి పనిచేసే కూలీలకే డబ్బులు నేరుగా వారి అకౌంట్లో పడతాయి.